ఈనాటి మన చర్చకు అందరికీ స్వాగతం. మన జీవితం శక్తివంతంగా ఉండాలా లేక శక్తిహీనంగా మిగిలిపోవాలా అని నిర్ణయించే 4 చాలా కీలకమైన అంశాల గురించి ఈరోజు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవును. నమస్కారం. ఇవి వినడానికి చాలా మామూలుగా అనిపించొచ్చు. కానీ వీటి ప్రభావం చాలా లోతైనది. మనం మాట్లాడబోయేవి నోరు, మానసిక స్థితి, డబ్బు, ఇంక మనసు. అవును, వీటిని అదుపులో ఉంచుకోవడం ఎంత ముఖ్యం? ఒకవేళ పట్టు కోల్పోతే ఏం జరుగుతుంది? వీటి గురించే కంట్రోల్ మైండ్ మనీ టంగ్ అనే ఒక పత్రం ఆధారంగా ఈరోజు మన చర్చ. నిజమే. ఆ పత్రంలోని ఆలోచనలను తీసుకుని ఈ 4 అంశాలను ఎలా అదుపు చేసుకోవచ్చు, ఇంకా దాని ద్వారా విజయం వైపు ఎలా వెళ్ళొచ్చు అని అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం. సరే, మరి మొదలు పెడదామా? మొదటిది నోరు. ఇది కేవలం మాట్లాడే అవయవం కాదుగదా. ఈ పత్రం దీన్ని మన వ్యక్తిత్వానికి ఒక ప్రవేశద్వారం లాంటిది అంటోంది. అవునండి. అది కేవలం పదాలు పలికే సాధనం కాదు. మన పలుకుబడికి, మన నాయకత్వ సామర్థ్యానికి కూడా అది ఒక సూచిక. మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, విలువలు, చివరికి మన తెలివితేటలు కూడా. అంటే మన మాటల ద్వారానే బయట ప్రపంచానికి తెలుస్తాయన్నమాట. ఖచ్చితంగా. మనం ఏం మాట్లాడతాం, ఇంకా చెప్పాలంటే ఏం మాట్లాడకుండా ఉంటాం అనేది కూడా మనం ఎవరో నిర్వచిస్తుంది. అంటే మాటలు ఒక రకంగా రెండు వైపులా పదునున్న కత్తిలాంటివి. మన గొప్ప ఆయుధం కావచ్చు, లేదా మనల్ని దెబ్బతీసే బలహీనత కూడా కావచ్చు. అవును. సంబంధాలను నిలబెట్టగలవు, అలాగే కూల్చివేయగలవు కూడా. చాలామంది మాటల శక్తిని తక్కువ అంచనా వేస్తారు. ఈ పత్రం కూడా అదే చెబుతోంది. అవునా? నిజమే. ఇది కేవలం సంభాషణ కాదు. ఇది మన కీర్తి ప్రతిష్టలు, మన ప్రభావం, నాయకత్వ సామర్థ్యాలకు సంబంధించిన విషయం. చాలా వైఫల్యాలు చూడండి, ప్రతిభ లేకపోవడం వల్ల కాదు, మాటలను అదుపు చేసుకోలేకపోవడం వల్లే జరుగుతాయని ఈ పత్రం చాలా గట్టిగా నొక్కి చెబుతోంది. అంటే ఆలోచించకుండా మాట్లాడటం, సంభాషణల్లో ఆధిపత్యం చెలాయించడం, అలాగే అనవసరమైన నెగటివిటీ, గాసిప్ చేయడం, ఇవన్నీ అవకాశాలను దూరం చేస్తాయి. ఒక్కోసారి చూడండి, ఒక అజాగ్రత్త వాక్యం లేదా టైమింగ్ లేని జోక్, అమర్యాదకరమైన కామెంట్, లేదా బాగా ఎమోషనల్ అయినప్పుడనే వాటలు. అవును, అవి చాలా నష్టాన్ని కలిగిస్తాయి. తిరిగి సరిదిద్దుకోలేని నష్టం కూడా. ఇక్కడే అసలు పాయింట్ వస్తుంది కదా. ఏం మాట్లాడాలో తెలియడం కంటే ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలియడమే అసలైన నైపుణ్యమని పత్రం చెప్పడం నిజంగా ఆలోచించాల్సిన విషయం. నిజమే. మౌనం బలహీనత కాదు, అదొక వివేకానికి చిహ్నం. కోపంలో ఉన్నప్పుడు నోరు మూసుకుంటే ఆ తర్వాత అయ్యో అనవసరంగా అనేశాననే బాధ ఉండదు. అవును, ఆ తర్వాత పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఉండదు. అలాగే గందరగోళంలో ఉన్నప్పుడు మౌనం మనకు ఆలోచించుకోడానికి టైమిస్తుంది. బాధలో ఉన్నప్పుడు ఆ బాధలోంచి మాట్లాడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండటం బలం కాదు, ప్రయోజనంతో, ఒక ఉద్దేశంతో మాట్లాడటం బలం. మీరు గమనించారో లేదో, గొప్ప నాయకులు, ఎఫెక్టివ్ పార్ట్నర్స్, లోతైన ఆలోచనాపరులు వీళ్ళు ఎక్కువగా మాట్లాడటం కంటే వింటారు. అవును, వినడం ఎక్కువ చేస్తారు. ప్రశ్నలడుగుతారు, సమాధానం ఇచ్చే ముందు ఒక క్షణం ఆగుతారు. వాళ్ల మౌనం కూడా శక్తివంతంగా ఉంటుంది. బయటికి మాట్లాడే మాటలే కాదు, మనం మనతో మాట్లాడుకునే మాటలు, సెల్ఫ్ టాక్ అంటాం కదా, అది కూడా అంతే ముఖ్యమని ఈ పత్రం చెబుతోంది. అత్యంత ముఖ్యం. ఆ లోపలి మాటలు మన ఆత్మవిశ్వాసాన్ని, మానసిక స్థితిని, జీవితం పట్ల మన దృక్పథాన్ని నిర్దేశిస్తాయి. ఇది నిజంగా చాలా కీలకం. నిజమే. మన మెదడుకు నిరంతరం సందేహాలు, కోపం లేదంటే సాకులు చెబుతూ ఉంటే వైఫల్యం వస్తుందేమో అని మనమే మనస్సును ట్రైన్ చేస్తున్నట్లనమాట. అవును. మరి దీన్ని నియంత్రించడమెలా? కొన్ని పద్ధతులున్నాయి. మొదటిది, మాట్లాడే ముందు ఆగడం. ఒక్క క్షణం ఆగి, నేను చెప్పబోయేది సహాయకరమా, దయతో కూడుకున్నదా, ఇది నిజంగా అవసరమా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం. ఓకే. రెండోవది యాక్టివ్ లిజనింగ్, అంటే చురుకుగా వినడం, అవతలివారు చెప్పేది పూర్తిగా వినడం, నిజమైన ఆసక్తి చూపించడం. అవును, ఇది వారికి గౌరవం ఇవ్వడమే కాదు, మనకు కూడా గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. మూడవది, నిర్మించే పదాలను ఎంచుకోవడం, అంటే పాజిటివ్గా మాట్లాడటం. ప్రశంసను అందరి ముందు, విమర్శను మాత్రం ఏకాంతంగా, అది కూడా అవతలి వాలికి ఉపయోగపడితేనే చేయాలి. నాలుగవది, విశ్వసనీయతను కాపాడుకోవడం. మాటల్లో అతిశయోక్తి, అబద్ధాలు ఉండకూడదు. మీ మాట అంటే ఒక నమ్మకం ఏర్పడేలా ప్రవర్తించాలి. చివరగా ఈ పత్రం చెప్పే ఒక బలమైన మాట నాకు బాగా నచ్చింది.
గదిలో అత్యంత తెలివైన వ్యక్తి ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కాకపోవచ్చు. నిజమే. తరచుగా చివరగా మాట్లాడేవారు లేదా అవసరమైతే తప్ప మాట్లాడని వారే అయ్యుంటారు. కాని వారు మాట్లాడినప్పుడు అందరూ శ్రద్ధగా వింటారు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. సరే, నోటిని అదుపులో ఉంచుకోవడం గురించి మాట్లాడాం. ఇది చాలా వరకు మన మూడ్ లేదా మానసిక స్థితితో ముడిపడి ఉంటుంది కదా. హ్మ్. కోపంలో నోరు జారడం లాంటివి. అవును. అందుకే మన రెండో అంశం మానసిక స్థితి. ఈ పత్రం మానసిక స్థితిని కేవలం ఒక భావనగా కాకుండా ఒక శక్తిగా వర్ణించడం నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. అది మనల్ని పైకి లేపగలదు లేదా పూర్తిగా విచ్ఛిన్నం చేయగలదు. నిజమే. చాలామంది దీన్ని ఎలా చూస్తారంటే వాతావరణంలాగా. అది మన కంట్రోల్లో లేదని, ఎవరో మనల్ని ఏదో అంటే మన మూడ్ పాడైపోతుందని అనుకుంటారు. కాని ఈ పత్రం దాన్ని ఖండిస్తోంది. అంటే మన మానసిక స్థితికి మనమే బాధ్యులమా? ఖచ్చితంగా. అది ఇక్కడ కీలక సూత్రం. మన మానసిక స్థితి మనకు జరిగేది కాదు. దానికి మనమే బాధ్యత వహించాలి. చూడండి, బయట పరిస్థితులను మనం ఎప్పుడూ కంట్రోల్ చేయలేకపోవచ్చు. కానీ వాటికి మనం ఎలా రియాక్ట్ అవుతామనేది మన చేతుల్లోనే ఉంటుంది. సరిగ్గా చెప్పారు. ఆ ప్రతిస్పందనే మన మానసిక స్థితి. నిజమే. చాలా వైఫల్యాలు తెలివితేటలు లేకపోవడం వలనో అవకాశాలు రాకపోవడం వలనో కాదు. అవును. తీవ్రమైన భావోద్వేగ క్షణాల్లో తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల వస్తాయని ఈ పత్రం చెప్పడం ఆలోచింపజేస్తోంది. కోపం, విచారం, అసూయ, గర్వం, ఆందోళన ఇవన్నీ మనల్ని తప్పుదారి పట్టించగలవు. ఇక్కడొక ముఖ్యమైన తేడాని ఈ పత్రం ఎత్తిచూపుతోంది. ఏంటంటే, లాంగ్ టర్మ్లో సక్సెస్ అయ్యేవాళ్లు తక్కువ ఫీల్ అయ్యేవాళ్లు కాదు. వాళ్లు తమ ఎమోషన్స్ ద్వారా ఎలా పనిచేయాలో ట్రైనింగ్ పొందినవాళ్లు, ఎమోషన్స్ మీద ఆధారపడి పనిచేసేవాళ్లు కాదు. ఓ, అంటే ప్రశాంతంగా ఉండటమంటే ఎమోషన్స్ లేకపోవడం కాదు. కాదు, ఎమోషనల్గా ట్రైన్ అవ్వడం. ఇదొక స్కిల్ అన్నమాట. అంటే భావోద్వేగాలను అణచివేయడం కాదు, వాటిని అర్థం చేసుకుని సరైన విధంగా మేనేజ్ చేయడం ముఖ్యం. అవును. అంతేకాదు, మానసిక స్థితిలో అంటువ్యాధిలాంటివి అని కూడా చెబుతోంది. ఒకరి నెగిటివ్ యాటిట్యూడు మొత్తం టీమ్ స్పిరిట్ను, ప్రొడక్టివిటీని దెబ్బతీయగలదు. నిజమే. కొందరు దీన్ని నిజాయితీ అనుకోవచ్చు, నేను ఇలాగే ఉంటాను అని. కానీ అది నిజాయితీ ముసుగులో ఉన్న నిర్లక్ష్యం మాత్రమే. మరి ఎమోషనల్ ట్రైనింగ్ ఎలా పొందాలి? నియంత్రణ ఎలా సాధించాలి? నియంత్రణ అనేది స్వీయ అవగాహనతో మొదలవుతుంది. అంటే సెల్ఫ్ అవేర్నెస్. ఒక్క క్షణం ఆగి, నేనిప్పుడు ఏమి ఫీల్ అవుతున్నానో, ఎందుకిలా అనిపిస్తోంది, ఈ ఫీలింగ్ ఆధారంగా ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం కరెక్టేనా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పుకోగలిగితే అప్పుడు ఆ ఎమోషనల్ కన్ఫ్యూజన్ నుండి క్లారిటీ వైపు మొదటి అడుగు వేసినట్లే. మరో పవర్ఫుల్ టెక్నిక్ రీఫ్రేమింగ్ అని చెప్పారు కదా, పునరాలోచన. అవును. అంటే ఒక బాధించే సంఘటనను మనల్ని భయపెట్టే ముప్పుగా కాకుండా మనల్ని టెస్ట్ చేసే అవకాశంగా చూడటం. వైఫల్యాన్ని అంతంగా కాకుండా ఒక పాఠంగా భావించడం. ఇది నా పర్సనల్ ఫెయిల్యూరా లేక కేవలం పరిస్థితి వల్ల జరిగిందా అని విశ్లేషించడం. ఇలా చేస్తే ఆ సంఘటనపై మనకున్న ఎమోషనల్ గ్రిప్ తగ్గుతుంది. అలాగే స్ట్రెస్ టైంలో క్లియర్గా ఆలోచించడానికి ముందే ప్రిపేర్ అవ్వడం కూడా ముఖ్యమంటున్నారు. అవును. మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం, జర్నలింగ్, డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజులు, అవసరమైనప్పుడు మౌనం పాటించడం, ఇవన్నీ మనల్ని మనం గ్రౌండ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఇంకా ముఖ్యంగా ఎమోషనల్గా మెచ్యూర్డ్ వ్యక్తులతో టైం స్పెండ్ చేయడం కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే మానసిక స్థితి అంటువ్యాధి లాంటిది కాబట్టి. సరిగ్గా. పాజిటివ్ ఎనర్జీ కూడా అలాగే స్ప్రెడ్ అవుతుంది. చివరగా ఈ సెక్షన్లో గుర్తుంచుకోవాల్సిన విషయం, ప్రజలు మనం ఏం చెప్పామో ఏం చేశామో మర్చిపోతారేమో గాని మనం వారిని ఎలా ఫీల్ అయ్యేలా చేశామో ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అది ఎక్కువగా ఆ క్షణంలో మన ఎమోషన్స్ను మనం ఎంత బాగా మేనేజ్ చేశామనే దానిపై ఆధారపడి ఉంటుంది. నిజమే. ఈ ఎమోషనల్ కంట్రోల్, డిసిప్లిన్ ఇవి మన జీవితంలోని మరో ముఖ్యమైన అంశానికి నేరుగా కనెక్ట్ అయి ఉంటాయి కదా. అదే మన మూడో అంశం, డబ్బు. అవును, డబ్బు. ఈ పత్రం దీని కేవలం కరెన్సీగా చూడటం లేదు. మన క్రమశిక్షణ, అలవాట్లు, మన మైండ్ సెట్, లాంగ్ టర్మ్ థింకింగ్ వీటన్నింటికీ అద్దం పట్టే సాధనంగా చెబుతోంది. డబ్బు సర్వస్వం కాదు అంటారు, నిజమే. కాని డబ్బు మన జీవితంలోని దాదాపు ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తోంది కదా. ఖచ్చితంగా. మన చాయిసెస్, లైఫ్ స్టైల్, ఫ్రీడమ్, రిలేషన్షిప్స్ ఇవన్నీ మనం డబ్బును ఎలా మేనేజ్ చేస్తామనే దానిపై ఆధారపడి ఉంటాయి. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే తమ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడం అని అనుకోవడం. కానీ ఈ పత్రం ప్రకారం అసలు సమస్య ఆదాయం కాదు,
ప్రవర్తన. ఓ అంటే డబ్బును సరిగ్గా మేనేజ్ చేయలేని వాళ్ళు ఎక్కువ డబ్బొచ్చినా దాన్ని కూడా మేనేజ్ చేయలేరు అనర్థమా? లాటరీ గెలిచిన వాళ్ళు కూడా కొంతకాలానికి మళ్లీ పాత స్థితికి వస్తారనేది దీనికి ఉదాహరణేమో. సరిగ్గా అదే పాయింట్. సంపద అంటే ఎంత సంపాదించాం అనేది కాదు, ఎంత నిలుపుకున్నాం, ఇంకా దానితో ఏమి చేశాం అనేదే ముఖ్యం. సరే, మరి డబ్బును నియంత్రించడమెలా? ఎక్కడ మొదలుపెట్టాలి? అవగాహన అనే ఒక్క పదంతో మొదలవుతుంది. అవేర్నెస్. ప్రతి నెల మీ డబ్బు ఎక్కడికి పోతుందో మీకు క్లియర్గా తెలియకపోతే మీరు అప్పటికే కంట్రోల్ కోల్పోతున్నట్లే. బడ్జెటింగ్ అంటే ఏదో బోరింగ్ పని కాదు, అది మన డబ్బుకు మనమిచ్చే రెస్పెక్ట్. ఖర్చులను ట్రాక్ చేయడం పనిష్మెంట్ కాదు, అదొక స్ట్రాటజీ. నిజమే. చాలామంది తమ ఖర్చుల వివరాలు చూడ్డానికి ఇష్టపడరు, ఎందుకంటే అది వాళ్ల డిసిప్లిన్ లేమిని బయటపెడుతుందని భయం. అవును, కాని సమస్యను చూడకుండా దాక్కుంటే అది ఇంకా పెద్దదవుతుంది. ఇక్కడ కావాల్సింది నిజాయితీ, ఇంకా కొంచెం ధైర్యం. డబ్బు ఎటుపోతుందో గమనించాలి. అలవాటుగా ఖర్చు చేస్తున్నామా లేక ఉద్దేశ్యపూర్వకంగానా? అవును, ఇతరులను ఇంప్రెస్ చేయడానికి ఖర్చు చేస్తున్నామా లేక మన లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికా? విలువ పెరిగే ఆస్తులలో ఇన్వెస్ట్ చేస్తున్నామా లేక కొన్న వెంటనే విలువ తగ్గిపోయే వాటిపై వేస్ట్ చేస్తున్నామా? ఈ ప్రశ్నలు వేసుకోవాలి. డిలేయిడ్ గ్రాటిఫికేషన్ అంటే తక్షణ తృప్తిని వాయిదా వేయడం నేర్చుకోవడం కూడా చాలా ముఖ్యం అని ఈ పత్రం చెప్తోంది. అవును, చాలా ముఖ్యం. ఏదైనా పెద్ద వస్తువు కొనడానికి ముందు ఒక 24 గంటలు ఆగితే చాలా అనవసరమైన ఇంపల్సివ్ కొనుగోళ్లను ఆపేయొచ్చు. ఫైనాన్షియల్ పవర్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అలాగే ఆస్తులు, అప్పులు వీటి మధ్య తేడాను క్లియర్గా అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే మీ జేబులోంచి డబ్బు తీసేవి అప్పులు, మీ జేబులోకి డబ్బు తెచ్చేవి ఆస్తులు. తెలివైనవారు ఆస్తులను పెంచుకోవడంపై ఫోకస్ పెడతారు. వీటన్నిటికీ ఒక సిస్టమ్ అవసరం అనిపిస్తోంది. అంటే ఒక పద్ధతి ప్రకారం చేయడం. ఉదాహరణకు సేవింగ్స్ను ఆటోమేట్ చేయడం. ఎస్, జీతం వచ్చిన వెంటనే కొంత అమౌంట్ సేవింగ్స్ అకౌంట్లోకి వెళ్లేలా సెట్ చేసుకోవడం. ఖర్చు చేశాక మిగిలింది సేవ్ చేయడం కాదు. సేవ్ చేశాక మిగిలింది ఖర్చు చేయాలి. అవును, అలాగే ఎమర్జెన్సీ ఫండ్ను ప్రాణంలా కాపాడుకోవాలి. అధిక వడ్డీ రుణాలు, క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్లు లాంటి డెట్ ట్రాప్స్లో పడకుండా జాగ్రత్త పడాలి. ఇవి ఫినాన్షియల్ ఫ్రీడమ్కు పెద్ద శత్రువులు. చిన్నగా మొదలుపెట్టడానికి సిగ్గుపడకూడదు. అస్సలు పడకూడదు. ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది మీ దగ్గర ఎంత డబ్బుందనే దానిపై ఆధారపడి ఉండదు, ఉన్నదానితో మీరు ఎంత స్మార్ట్గా ఉంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. డబ్బును మీ యజమానిగా కాకుండా మీ సేవకునిగా మార్చుకోవాలి. ప్రతి రూపాయికి ఒక పని అప్పగించాలి. ఓకే. నోరు, మానసిక స్థితి, డబ్బు, ఈ మూడింటి నియంత్రణకు అసలు మూలమెక్కడుంది? బహుశా మన 4వ అంశంలోనే ఉందేమో, మనసు. ఈ పత్రం దీని మన లైఫ్కి కమాండ్ సెంటర్ లాంటిదని చెప్తోంది. అవును. ప్రతి యాక్షన్, ప్రతి మాట, ప్రతి చాయిస్ మొదట ఆలోచనగానే పుడుతుంది కదా? ఖచ్చితంగా. ఇది అన్నిటికంటే కీలకమైన అంశం. ఎందుకంటే డిసిప్లిన్ లేని మైండ్, అది అస్థిరమైన నిర్ణయాలకు, కన్ఫ్యూజ్డ్ లైఫ్కి దారితీస్తుంది. అసలు సమస్య ఏంటంటే చాలామంది తమ మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలో, ఎలా ట్రైన్ చేయాలో నేర్చుకోరు. దాన్ని అలా వదిలేస్తారన్నమాట. అవును, ఒక అదుపులేని జంతువులా వదిలేస్తారు. ప్రతి భయాన్ని, సందేహాన్ని, అభద్రతను తమ లైఫ్ని నడిపించడానికి పర్మిషన్ ఇస్తారు. తలలోకి వచ్చే ప్రతి ఆలోచనను, అది తమ గోల్స్కి వ్యతిరేకంగా ఉన్నా సరే, నిజమని నమ్మేస్తారు. అందుకే తరచుగా స్ట్రక్ అయిపోయినట్లు, కన్ఫ్యూజన్గా, అలిసిపోయినట్లు ఫీలవుతారు. అయితే మనసు చాలా పవర్ఫుల్, కానీ దాన్ని ప్రోగ్రామ్ చేయవచ్చని ఈ పత్రం చెప్పడం ఒక హోప్ ఇస్తుంది. అంటే దానికి మనం ఏమిస్తే అదే తీసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. నిరంతరం నెగటివిటీ, గాసిప్, భయం కలిగించే న్యూస్, టాక్సిక్ కన్వర్జేషన్స్, సెల్ఫ్ క్రిటిసిజం, వీటితో దాన్ని నింపితే అది యాంగ్జైటీ, ప్రోక్రాస్టినేషన్, లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీటినే ప్రొడ్యూస్ చేస్తుంది. గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అనే ప్రిన్సిపల్ ఇక్కడ పర్ఫెక్ట్గా అప్లై అవుతుంది. మరి మైండ్ని కంట్రోల్ చేయడంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం మన ఆలోచనలం కాదు, మనం ఆలోచనలను గమనించే పరిశీలకులం అని అర్థం చేసుకోవడం. అంటే వీఆర్ నాట్ అవర్ థాట్స్, వీఆర్ ది అబ్జర్వర్ ఆఫ్ అవర్ థాట్స్. మైండ్ నీవు సరిపోవు లేదా ఇది ఇంపాసిబుల్ అని చెప్పినంత మాత్రాన అది నిజం కానక్కర్లేదు. అదొక ఆలోచన మాత్రమే. అవును, కేవలం ఒక ఆలోచన.
నెగటివ్ థాట్స్ వచ్చినప్పుడు వాటికి అంతరాయం కలిగించడం నేర్చుకోవాలి. ఇది నిజమా లేక కేవలం నా భయమా అని ప్రశ్నించుకోవాలి. అంటే మనస్సును ఒక కోటలా కాపాడుకోవాలి. లోపలికి ఏమనుమతిస్తున్నామనే దానిపై కాన్షియస్గా ఉండాలి. మనం చదివే పుస్తకాలు, చేసే సంభాషణలు, చూసే కంటెంట్, ప్రతి ఇన్పుట్ మ్యాటర్స్. అవును, ఇదొక యాక్టివ్ ప్రాసెస్. అలాగే ఫోకస్, ఏకాగ్రత, ఇది మరో ముఖ్యమైన మైండ్ కంట్రోల్ టెక్నిక్. అంతులేని డిస్ట్రాక్షన్స్తో నిండిన ఈ వరల్డ్లో ఒక విషయంపై మైండ్ని కాన్సంట్రేట్ చేయగలగడం ఒక సూపర్ పవర్ లాంటిది. ఎందుకంటే ఏకాగ్రత మన డైరెక్షన్ని డిసైడ్ చేస్తోంది. ఆ డైరెక్షనే మన డెస్టినేషన్ని డిసైడ్ చేస్తోంది. కరెక్ట్. మనస్సును నియంత్రించడమంటే ఎప్పుడూ లోపల వినిపించే ఆ ఇంటర్నల్ వాయిస్, ఆ సెల్ఫ్ క్రిటిక్ని మేనేజ్ చేయడం నేర్చుకోవడం కూడా అని ఈ పత్రం చెబుతోంది. దాని వాయిస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కొన్నిసార్లు. దాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఉద్దేశ్యం, సత్యం యొక్క బలమైన స్వరంతో దాన్ని అధిగమించాలి. సెల్ఫ్ కంపాషన్తో, అంటే స్వీయ కరుణతో దాన్ని ఎదుర్కోవాలి. మెంటల్ స్ట్రెంగ్త్ అంటే ఎప్పుడూ పాజిటివ్గా ఉండటం కాదు, స్టెడీగా ఉండటం. అంటే కష్టమైన రియాలిటీస్ని ఫేస్ చేస్తూ కూడా కుప్పకూలిపోకుండా నిలబడగలగటం. ఆలోచించటానికి, స్ట్రాటజీలు ప్లాన్ చేసుకోవటానికి, సొల్యూషన్స్ కనుక్కోవటానికి మనకు సైలెంట్ టైం, స్పేస్ కావాలి. అవును, ఎప్పుడూ రియాక్ట్ అవుతూ ఉండే మైండ్ కొత్తదనాన్ని క్రియేట్ చేయలేదు. మనసు ఒక కంపాస్ లాంటిది. దాన్ని మనం ఎంత బాగా కంట్రోల్ చేస్తే అది మనల్ని అంత కరెక్ట్గా ముందుకు నడిపిస్తుంది, లేదంటే వెనక్కి లాగేస్తుంది. ఇప్పుడు ఈ 4 అంశాలను నోరు, మానసిక స్థితి, డబ్బు, మనస్సు కలిపి చూస్తే వీటన్నిటి కంట్రోల్కి, సెల్ఫ్ కంట్రోల్కి, చివరికి సెల్ఫ్ రెస్పెక్ట్కి మధ్య బలమైన లింక్ ఉందని పత్రం చెబుతోంది. అసలు సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటి? అది మనల్ని మనం కష్టపెట్టుకోవడమా? కాదు కాదు. ఆత్మనిగ్రహం అంటే వంచన కాదు, అదొక అలైన్మెంట్. అంటే మన వాల్యూస్కి తగ్గట్టుగా పనిచేసే ఎబిలిటీ. కేవలం ఆ మూమెంట్లోని ఇంపల్సెస్కి, ఎమోషన్స్కి తగ్గట్టుగా కాకుండా. ఇది ఫీలింగ్కి, రియాక్షన్కి మధ్య మనం క్రియేట్ చేసుకునే గ్యాప్. ఆ గ్యాప్లోనే మన ఫ్రీడము, మన పవర్ ఉన్నాయా? అవును, అక్కడే ఉన్నాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఏదో గాలిలోంచి రాదు. అది సెల్ఫ్ కంట్రోల్ అనే ఇటుకలతో మనం రోజురోజుకు కట్టుకున్నది అని చెప్పడం చాలా మీనింగ్ఫుల్గా ఉంది. మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మనల్ని మనం ఎలా నమ్మగలం? నమ్మకం లేకపోతే గౌరవం ఎలా వస్తుంది? ఎగ్జాక్ట్లీ. మనం చేసుకున్న ప్రామిసెస్ని, చిన్నవైనా పెద్దవైనా, నిలబెట్టుకోనప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది. ఉదాహరణకు, రేపు ఉదయం ఎక్సర్సైజ్ చేస్తానని డిసైడ్ అయ్యి ఉదయం బద్దకించి ఆగిపోయామనుకోండి. అది కేవలం ఎక్సర్సైజ్ చెయ్యకపోవడం మాత్రమే కాదు, మన మాటకు, మన డిసిప్లిన్కి, మన గోల్స్కి విలువ లేదని మనకు మనమే ఒక మెసేజ్ పంపుకుంటున్నాం. కాలక్రమేణా ఇదే మన బిలీఫ్ అయిపోతుంది. దీనికి ఆపోజిట్గా, కష్టమైనప్పుడు కూడా సరైన పని చేయడం, షార్ట్ టర్మ్ ప్లెజర్ కంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఎంచుకోవడం, అవసరమైనప్పుడు వద్దు అని చెప్పడం, ఇవన్నీ మన ఇంటర్నల్ స్ట్రెంగ్త్ని, ఇంటిగ్రిటీని బిల్డ్ చేస్తాయి. అవును, చెయ్యగలనని తెలిసి కూడా అది సరైనది కానప్పుడు చెయ్యకుండా ఉండటాన్ని ఎంచుకోవడం, అక్కడే అసలైన బలముంది. హై సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్లు ఈగో నుండి కాదు, ఈ స్టెబిలిటీ నుండే కాన్ఫిడెన్స్ని పొందుతారు. తెరవెనక వాళ్లు పాటించే డిసిప్లినే బయటకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా కనిపిస్తుంది. అవును, ఎవరూ చూడనప్పుడు చేసే ప్రాక్టీస్, ఎవరికీ తెలియకుండా ఆపుకునే టెంప్టేషన్స్, ఈజీగా వదిలేగల టైంలో కూడా పెట్టే ఎఫర్ట్, అక్కడే సెల్ఫ్ రెస్పెక్ట్ పునాది పడుతుంది. ఇది పర్ఫెక్షన్ గురించి కాదు, రిపిటేషన్ గురించి. మనం ఎవరు కావాలనుకుంటున్నామో పదే పదే మన యాక్షన్స్ ద్వారా ఎంచుకోవడం, చివరికి మన ఐడెంటిటీ మన యాక్షన్స్తో అలైన్ అయ్యే వరకు. అయితే ఇది అంత ఈజీ కాదు. ఈ వరల్డ్లోని ప్రతీదీ మన సెల్ఫ్ కంట్రోల్ని టెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్లు అనిపిస్తోంది. అందుకే ఆత్మనిగ్రహం అనేది ఫ్రీడమ్ అని చెప్పేది. గుడ్డిగా పరిస్థితులకు, ఎమోషన్స్కి రియాక్ట్ అవ్వకుండా మన రెస్పాన్స్ని మనమే ఎంచుకునే ఎబిలిటీ. అక్కడే మన పవర్ని మనం తిరిగి తీసుకుంటాం. ప్రతి కోరికకు, ప్రతి సాకుకు, ప్రతి మూడికి లొంగిపోవడం మానేసినప్పుడు మన లైఫ్పై మనకు ఎంత కంట్రోల్ ఉందో రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. ఆ రియలైజేషన్ అహంకారం కంటే లోతైన దాన్ని నిర్మిస్తుంది. అదే ఆత్మగౌరవం. కోపంగా ఉన్నప్పుడు కూడా నోటిని అదుపులో ఉంచుకోగల వ్యక్తి, వాయిదా వెయ్యాలనే స్ట్రాంగ్ డిజైర్ ఉన్నప్పటికీ తన షెడ్యూల్ను ఫాలో అవ్వగల వ్యక్తి, పరిస్థితులను బ్లేమ్ చేయడం ఈజీ అయినప్పటికీ తన హ్యాబిట్స్ని కంట్రోల్ చేసుకోగల వ్యక్తి. అలాంటి వ్యక్తి జీవితంలో ఒక డిఫరెంట్ ఎనర్జీతో నడుస్తాడు. అది లౌడ్గా ఉండదు, కానీ చాలా షార్ప్గా,
స్టడీగా ఉంటుంది. ఇది కఠినంగా ఉండడం గురించి కాదు, ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా ఉండటం గురించి. అవును, జీవితాన్ని మన టర్మ్స్పై ఎంజాయ్ చేయడం, రెస్పాన్సిబిలిటీ నుండి పారిపోవడం కాదు, సెల్ఫ్ కంట్రోల్ని ప్రాక్టీస్ చేయడం వల్ల కాలక్రమేణా అద్దంలో కనిపించే వ్యక్తిని మనం ఇష్టపడటం ప్రారంభిస్తాం. వాళ్ళు పర్ఫెక్ట్ కాబట్టి కాదు. వాళ్ళు తమ జీవితానికి బాధ్యత వహిస్తున్నారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ముగింపుగా చెప్పుకారంటే, ఈ 4 అంశాల నియంత్రణ మన జీవితంలోని డిఫరెంట్ పార్ట్స్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో ఈ పత్రం చాలా క్లియర్గా చెప్తోంది. నోటిని కంట్రోల్ చేయడం నేర్చుకుంటే మన రిలేషన్షిప్స్, రెప్యుటేషన్ సేఫ్ అవుతాయి. మానసిక స్థితిని కంట్రోల్ చేస్తే మన పీస్, మన డిసిజన్ మేకింగ్ ఎబిలిటీ సేఫ్ అవుతాయి. డబ్బును కంట్రోల్ చేస్తే మన ఫ్యూచర్ సేఫ్ అవుతుంది. మరి మనసును కంట్రోల్ చేస్తే? దాదాపు అన్నీ సేఫ్ అవుతాయి. ఎందుకంటే మిగతావన్నీ అక్కడ్నుండే స్టార్ట్ అవుతాయి. అసలైన మాస్టరీ బయట ప్రపంచంలో కాదు, లోపల నుండి మొదలవుతుంది. దీనికి ఎక్కువ లక్, ఎక్కువ ఫాలోవర్స్ లేదా ఎక్కువ నాయిస్ అవసరం లేదు. కావాల్సింది ఎక్కువ సెల్ఫ్ లీడర్షిప్. డిసిప్లిన్ అనేది లిమిటేషన్ కాదు, అదొక అలైన్మెంట్. అవును, మన వాల్యూస్తో మనల్ని మనం అలైన్ చేసుకోవడం, ప్రపంచానికి గుడ్డిగా రియాక్ట్ అవ్వడం మానేసి ఇంటర్నల్ క్లారిటీ నుండి రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేసినప్పుడు లైఫ్లోని ప్రతి ఏరియా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ప్రపంచం మనల్ని ప్రతి డైరెక్షన్లో లాగడానికి ట్రై చేస్తుంది. కోపం వైపు, డిస్ట్రాక్షన్ వైపు, అప్పుల వైపు, సందేహాల వైపు. కానీ మన పని స్టడీగా ఉండటం. గొప్ప శక్తి ఇతరులను కంట్రోల్ చేయడంలో లేదు, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడంలోనే ఉంది. ప్రజలు బలాన్ని మెచ్చుకోవచ్చు, కానీ వాళ్ళు కంట్రోల్ని, స్టెబిలిటీని నమ్ముతారు. కాబట్టి మన మాటలు, ఎమోషన్స్, ఫైనాన్సెస్, ఆలోచనలను కంట్రోల్ చేయండి. అలా చేయడం ద్వారా మీరొక అన్షేకబుల్, అమూల్యమైన దాన్ని నిర్మించడం ప్రారంభిస్తారు. అదే ఆత్మగౌరవం. అదే నిజమైన, స్థిరమైన విజయానికి పునాది. చప్పట్లు కాదు, లైమ్లైట్ కాదు, కాని ప్రపంచం మనపై ఎలాంటి ఛాలెంజెస్ విసిరినా స్థిరంగా, షార్ప్గా, మనం ఎవరో అనే దానిపై దృఢంగా నిలబడి లైఫ్లో నడవగల సామర్థ్యం. ఎందుకంటే మొదట మనల్ని మనం లీడ్ చేసుకోకపోతే మనం దేన్ని ఎఫెక్టివ్గా లీడ్ చేయలేం. కంట్రోల్ అంటే డామినేషన్ కాదు, సరైన డైరెక్షన్. సరిగ్గా చెప్పారు. ఇవాల్టి ఈ లోతైన విశ్లేషణ ముగించే ముందు మా శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెడుతున్నాం. ఈ 4 కీలక అంశాలపై నోరు, మానసిక స్థితి, డబ్బు, మనసు పట్టు సాధించడం ద్వారా లభించే ఆ ఇంటర్నల్ స్టెబిలిటీ మరియు సెల్ఫ్ రెస్పెక్ట్ బయటి ప్రపంచం మనపై విసిరే నిరంతర సవాళ్లను ఎదుర్కోవడంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి? మంచి ప్రశ్న. ఈ స్వీయ నాయకత్వం కేవలం పర్సనల్ సక్సెస్కి మాత్రమేనా, లేక అది మన చుట్టూ ఉన్న వారిపై, మన సమాజంపై కూడా పాజిటివ్ ఇంపాక్ట్ చూపగలదా? దీని గురించి మరింత ఆలోచించదగిన విషయం కదా. ఖచ్చితంగా.